వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ ఈ ముగ్గురు తెలుగు వాళ్ళని తలుచుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా ఛానల్లో వీరి గురించి ఒక రెండు ముక్కలు చెప్పుకునేటువంటి అవకాశం లభించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారు, బాపు, బాలు. పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి సంతకం. ఎస్, ఆయన ఆత్మ బలిదానం. దానికి సంబంధించి నేను మళ్ళీ ఆయన గురించి చెప్పాలి అంటే ఈ తరం జెన్జీ వాళ్ళు నేను చెప్పే కంటే వెళ్ళి తెలుసుకోండి ఎవరు పొట్టి శ్రీరాములు అనేది. ఆయన ఆత్మ బలిదానంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఆ ఆంధ్రప్రదేశ్ తదుపరి తెలంగాణకు విడిపోయినప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, తెలుగు వాళ్ళని మదరాసీలు అని చెప్పి మన ఆత్మ గౌరవం మీద, మన భాష, మన సంస్కృతి అన్నిటి మీద కూడా ఆధిపత్యం లేదంటే చిన్న చూపు, హేళన వీటన్నిటి నుంచి కూడా మనకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉండాలి. ఎస్, ఇది తెలుగువాడు అని నిరూపించడానికి ఆయన ఆత్మ త్యాగం అనేది అయింది. ఈరోజు ఆ మహానుభావుడి వర్ధంతి. ఇది తెలుగువాడి మీద పెట్టినటువంటి చిరస్థాయి సంతకం. పొట్టి శ్రీరాములు అన్నది కేవలం ఒక పేరు కాదు, ఒక వ్యక్తి కాదు. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం అన్నటువంటి పేరు వినబడినన్నాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని రెండు పేర్లు వినబడినన్నాళ్ళు కూడా పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజంటే ఓకే, ఎందుకు కొట్టుకుంటున్నామో ఏం కొట్టుకుంటున్నామో తెలియదు, రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలుస్తున్నాం అనేటువంటి మాటలే తప్పితే రాజకీయంగా కేవలం కొంతమంది రాజకీయంగా చేసినటువంటి క్రీడ తప్పితే భాషాపరంగా చూసినప్పుడు ఎస్, తెలుగువాడి ఆత్మగౌరవం మీద చిరస్థాయిగా చెరిగిపోయినటువంటి సంతకం శ్రీమాన్ పొట్టి శ్రీరాములు గారిదే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నివాళులు అర్పిద్దాం. ఇక ఇంకొక తెలుగువాడు, ఈ తెలుగువాడు బహు కొంటెవాడు. ఎలాంటి కొంటెవాడంటే ఆయన కుంచెలో ఎటువంటి మాటైనా ఎటువంటి గీతైనా అత్యద్భుతమైనటువంటి రూపం సంతరించుకోవాల్సిందే. సత్యరాజు లక్ష్మీనారాయణ. ఈ పేరు చాలామందికి తెలియదు. అఫ్కోర్స్ కొన్నేళ్ల క్రితం వరకు నాకు కూడా తెలియదు, ఎవరి సత్యరాజు అనుకుంటుంటే ఆ తర్వాత తెలిసింది. ఇన్ జనరల్గా ఇళ్లలో అమ్మాయి పుట్టింది అంటే, లేదంటే కాలేజీకి వెళ్తున్న అమ్మాయిని ఎవరిని చూసినా పట్టు పరుగుని కట్టుకున్నటువంటి ఒక అమ్మాయి అలా వెళ్తుంటే చూస్తే బాపు బొమ్మల భలే ఉందిరా, ఆ కళ్ళు చూసావా, ఆ వాళ్ళు జడ చూసావా, ఈ ఉపమానాలన్నీ ఆయన కుంచె నుంచి జాలువారినవే. ఆయన అక్షరం ఎలా అయిపోయిందంటే, ఆయన చేతి రాత ఎలా అయిపోయిందంటే ఈరోజు మనకి ఇంకొక సంతకం అయిపోయింది. తెలుగువాడి సంతకం అంటే బాపు సంతకమే, బాపు ఫాంట్. ఇక ఎన్నొచ్చినా ఏమొచ్చినా కానీ ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. సినిమాల్లో సైతం సాంప్రదాయాన్ని చూపించే దగ్గర కావచ్చు, ఆ కొంటెతనం కావచ్చు, లేదంటే విలువల గురించి చెప్పేటప్పుడు కావచ్చు, ప్రతిదీ ఒక కవితాత్మకమైనటువంటి ధోరణి, అలాగే హాస్యం. ఈ కొంటెవాడికి ఇంకో పెంకె కొంటెవాడు తోడయ్యాడు, ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు రమణ. ఈ ఇద్దరిని అంటే కేవలం ఈరోజు బాపు గారి గురించి తలుచుకోవడం అంటే ఈరోజు ఆయన దీనికి సంబంధించింది కాబట్టి ఆయన తలుచుకోవడం. కానీ బాపు ఉన్న చోట రమణ ఉండి తీరుతాడు, రమణ ఉన్న ప్రతి చోట బాపు ఉండి తీరుతాడు. అసలు బాపు రమణ ఈ రెండూ లేకుండా తెలుగువాడికి ఆ సంతకం అనేది లేకుండా పోయింది. ఎంతోమంది ఉన్నారు, అంతకుముందున్నటువంటి దిగ్దర్శకులు ఉన్నారు, సినిమా మేకర్లు ఉన్నారు, ఎన్నో కళాఖండాలు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువాడికి ఒక పట్టాభిషేకం చేసినటువంటి సినిమాలు. అంటే నట పరంగా కాదు, తెలుగు సినిమా ఖ్యాతి అంటే ఇదేం చూపించినటువంటి శంకరాభరణం కాశీనాథుని విశ్వనాథ్ గారు, డాక్టర్ విశ్వనాథ్ గారు. ఆయన కూడా అన్నారంటే, నేనేదో శంకరాభరణం తీశాను, సప్తపది తీశాను, ఇంకోటి తీశాను, ఇవి తీశాను, సాగర సంగమం లాంటిది తీసేశాను, కానీ ఒక్క రోజైనా సరే నేను బాపు రమణల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి అని చెప్పి ఆయన కోరిక సభాముఖంగా ఆయన వెలుగుర్చాడు. మహానుభావుడు. అంటే ఏదో కె విశ్వనాథ్ గారు చెప్పినంత మాత్రాన వాళ్ళిద్దరికి ఇది ఆపాదించేశారు, వాళ్ళిద్దరికి అంత గొప్పతనం వచ్చేసింది కానే కాదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసినటువంటి పరిక్రమ, ముఖ్యంగా బాపు గారు ఆయన కుంచెలో పడ్డటువంటి ఎటువంటిదైనా సరే ఈరోజుకి మనసుకి హత్తుకుని తీరుతుంది. ఒక లాయర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక కార్టూనిస్ట్గా, ఒక డైరెక్టర్గా, ఒక రచయితగా. అఫ్కోర్స్ ఆయన రచనలు అంత ఎక్కువగా అవ్వలేదు, ఎందుకంటే రమణ గారు వచ్చేసారు కాబట్టి.
కానీ వాళ్ళిద్దరూ లేనటువంటి తెలుగు సినిమాని, లేదంటే తెలుగు నుడికారాన్ని ఊహించలేం. అచ్చ తెలుగు పదాలతోటి అటు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొన్నటిదా అల్లరి నరేష్ వరకు కూడా ఎంతోమంది హీరోలు ఆయన దర్శకత్వంలో, వారిద్దరి దర్శకత్వంలో రమణ గారి రచన ఉండాలి, బాపు గారి తీత ఉండాలి. ఇందాక టైటిల్లో బాపు మాట అని ఎందుకన్నానంటే అక్షరమే కదా. ఆ అక్షరాన్ని సైతం కుంచెలోకి తీసుకుంటే దానికి ఒక రూపం ఇచ్చేస్తాడు మహానుభావుడు. అటువంటి సత్యరాజు లక్ష్మీనారాయణ గారు ఎలియాస్ మన బాపు గారు. సత్యరాజు లక్ష్మీనారాయణ అనే పేరు మరుగుపడిపోయింది, కేవలం బాపు అనేది స్థిరపడిపోయింది తెలుగు వారికి. ఈరోజు ఆ మహానుభావుని కూడా తలుచుకుంటూ, ఇక తెలుగువాడి గుండె చప్పుడు. ఈ జనరేషన్లో, నా జనరేషన్కి సంబంధించి, నా ముందు జనరేషన్కి సంబంధించి తెలుగువాడి గుండె చప్పుడు అంటే ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, బాలు పాట వినబడని ఇల్లు అనేది ఉందా? ఇల్లుందా? నాకు తెలిసి ప్రపంచంలో లేదు. మేబీ ఆయన తెలియనటువంటి వేరే దేశాల్లో ఏమైనా ఉంటాయేమో కానీ ఎక్కడికి తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వినబడుతూనే ఉంటుంది అది బాలు పాట. ఎంతోమంది రచయితలు వాళ్ళ కవిత్వాన్ని ఆశువుగా రాసినా, లేదంటే సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం రాసిచ్చినా, ఏం చేసినా ఒక ఉద్దేశం దానికి పెట్టి, లేదంటే ఒక సందర్భానుచితంగా రాసినప్పటికీ కూడా, అంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుతుందని చెప్పి మనకి సామెత చెప్తారు. అలాగా అది బాలు గాత్రంలో పడకపోతే పాట కాదు అన్నటువంటి సంగీత దర్శకులు, అన్నటువంటి రచయితలు ఎంతోమంది ఉన్నారు. ఆ బాలు పాట లేకుండా జీవితం ఉంటుందా? నా జనరేషన్ అంటే నా వరకు 90s కిడ్స్లో నా వరకు అయితే డెఫినెట్గా లేదు. ఆయన పాట లేనటువంటిది లేదు. ఏదైనా తీసుకోండి, ఎంతోమంది హీరోలకి అరే ఆ పాటతోటి వాళ్ళు డ్యాన్స్లు వేసారా, ఇంకోటి వేసారా కాదు, ఆ పాట ఆయన పాడినటువంటి స్టైల్, దానికి వీళ్ళు అభినయించి, దానికి తగ్గట్టుగా అభినయించి, మిమిక్రీ లాంటిది లేకుండా కేవలం కొన్ని హావభావాలతోటి జాతీయ స్థాయిలో తెలుగువాడి కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి గాన గంధర్వుడు ఘంటసాల గారికి అసలు సిసలైన వారసుడు. ఎందుకంటే ఘంటసాల గారు హిందీలో పాడలేదు నాకు ఉన్నటువంటి అవగాహనలో. ఆయన కేవలం తమిళంలోను తెలుగులో మాత్రమే ఎక్కువగా ఆయన పాటలు పాడారు తప్పితే ఇంకోటి లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం అనేటువంటిది, ఎందుకంటే మద్రాసు ప్రావిన్సీలో భాగంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు అప్పటి నుంచి తీస్తున్నటువంటి సినిమాలకి అన్నిటికీ కూడా ఆయన తమిళం, తెలుగు ఎక్కువగా, కన్నడ కూడా అంతగా అవగాహన నాకు లేదు ఆయన పాడినట్టుగా. కానీ ఆయన ఎక్కువగా శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఆయన ఘంటసాల భగవద్గీత అయిపోయింది, ఇంకా ఆయనదే భగవద్గీత అనే దానికి పేటెంట్ రైట్స్ అనేది ఇచ్చింది. అంటే సుందరకాండకి ఎంఎస్ రామారావు గారు, భగవద్గీతకి ఘంటసాల గారు. తెలుగు సినిమా పాటకి ఇది ఎవరిని తక్కువ చేయడం కాదు సుమా, కానీ తెలుగు సినిమా పాటని ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరవేసేటువంటి క్రమంలో జాతీయ స్థాయిలో తెలుగువాడి సంతకం పెట్టింది మాత్రం శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారణంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు మహానుభావులకి, తెలుగువారికి, తెలుగువారు అనేదానికి, తెలుగు జాతికి వీళ్ళ ముగ్గురు చేసినటువంటి సంతకం ఈరోజు మన ఎగ్జిస్టెన్స్ అని సగర్వంగా నేను చెప్పుకోగలను. ఈ ముగ్గురు మహానుభావుల్ని స్మరిస్తూ, ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారిది ఎందుకు, సరే ఈరోజు ఆయనంటే వర్ధంతి, ఈయనంటే జయంతి బాపు గారిది, మరి బాలు గారిది ఎందుకంటే సరిగ్గా 60 ఏళ్ల క్రితం, అంటే షష్ఠబ్ద పూర్తి 60 ఏళ్ల క్రితం ఇదే రోజు డిసెంబర్ 15వ తేదీన మొట్టమొదటి పాట శ్రీ 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 మర్యాదరామ్ అన్న చిత్రానికి గాను బాలసుబ్రహ్మణ్యం గారు కోదండపాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పద్మనాభం గారు హీరోగా నటించినటువంటి సినిమాకి పాట పాడారు. తొలి పాట. అంటే ఆ పాట లిరిక్స్ కూడా చూడండి, ఏమి ఈ వింత మోహం అని చెప్పి ఉంటుంది. మరి బాలసుబ్రహ్మణ్యం అంటే ఎందుకింత మోహం అందరికీ? ఎందుకింత మోహం? ఏ రచయిత పాట రాసినప్పటికీ, ఏ సందర్భం అయినప్పటికీ దాంట్లో ఆ పాటలో ఉన్నటువంటి ఆ ఆత్మని ఒడిసి పట్టుకుని గాయకుడిగా మాత్రమే కాదు, అది అందరికీ కూడా చేరువవ్వాలి అని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి. తెలుగు భాషకి సినిమా పాటలు మాత్రమే పాడతాడుగా, కమర్షియల్గా పాడతాడుగా, అంతేగా ఏముంది బాలసుబ్రహ్మణ్యం అంటే అనేటువంటి కుహాన మేధావులందరికీ కూడా తెలుగు భాషకి ఆయన చేసినటువంటి శ్రమ,
తెలుగు భాషకు ఆయన తీసుకొచ్చినటువంటి గుర్తింపు, తెలుగు భాష మీద ఆయన సంతకం, ఇది మనం గర్వపడాల్సిందే. ఈ ముగ్గురు మహానుభావుల్ని ఈరోజు తలుచుకోవడం అనేది, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.